అది బెంగుళూరు వెళుతున్నటువంటి రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తూ ఉండగా, ఓ 13 ఏళ్ల అమ్మాయి పట్టుబడింది. అయితే ఆ పిల్లను అనాల్సిన 4 ఆ పిల్లని టీసీ పట్టుకున్నాడు. అనాల్సిన 4 మాటలు అన్నాడు. వచ్చే స్టేషన్‌లో దిగిపో అన్నాడు. ఆ మాటలకి ఆ పాప బిక్కమొహం వేసింది. ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తూ ఉన్న సుధామూర్తి అంటే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారి భార్య అన్నమాట. ఆ సుధామూర్తి గారు. ఆ బోగీలోనే ఉంది. ఈ సన్నివేశాన్ని చూసిందామె. ఆమె టీసీతో "ఏవండీ అంతా చూస్తూనే ఉన్నాను నేను. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లని దిగిపోమంటే ఎలా చెప్పండి" అన్నదామె. ఈ రైలు ఎక్కడికి వెళుతుందో, ఎక్కడి వరకు వెళుతుందో అక్కడి దాకా ఈ పిల్లకు టికెట్ ఇవ్వండి. జరిమానాతో పాటు డబ్బు నేనిస్తాను అన్నది సుధామూర్తి గారు. వద్దండి. ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరు ఇలాగే టికెట్ లేకుండా ఎక్కుతారు. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి, దయ వంటివి ఉండకూడదు అని గట్టిగానే టీసీ చెప్పారు ఆమెకి. అయినా ఆమె అవన్నీ పట్టించుకోలా. టీసీ చెప్తున్నదేది పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టికెట్ తీసి ఇచ్చింది. అంటే ఆ అమ్మాయి చివరిదాకా ప్రయాణం చేయడానికి వీలుగా ఆ పని చేసిందనమాట సుధామూర్తి గారు. అంటే అదే చిన్న ఆసరా. ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసింది. "ఎక్కడికి వెళుతున్నావమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఏమిటి?" అని వివరాలు అడిగిందన్నమాట. ఆ అమ్మాయి చెప్పడం ప్రారంభించింది. "ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. మా నాన్నగారు, మా అమ్మ పోతే ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంత కాలం నా సవతి తల్లి బాగానే చూసింది. ఆయన పోగానే నానా మాటలు అనటం, కొట్టడం చేస్తూ ఉంది. దాంతో ఆ నరకయాతన భరించలేక నేను పారిపోయి వచ్చేసి రైలెక్కాను" అని. లక్ష్యము లేదు, దారి లేదు, దారి తెన్ను ఏమీ తెలియలేదన్నమాట ఆమెకి. అలాంటి జీవన ప్రయాణం ఆ పాపది. సుధామూర్తి ఆమె చెప్పిందంతా వింది. ఆ పాప చెప్పిందంతానన్నమాట. బెంగుళూరు స్టేషన్‌లో రైలాగింది. అంటే చివరిదాకా ప్రయాణికులందరూ దిగి వెళ్ళిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమె కోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయి కోసం చూసినయి మళ్ళీ. ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చొని ఉందన్నమాట. ఆమె దగ్గర ఏమీ లేవు. కట్టుబట్టలతో వచ్చిన పిల్లన్నమాట. పారిపోయి వచ్చింది గదా! ఇంట్లో సవతి తల్లి పెట్టిన బాధ భరించలేక సుధామూర్తి దగ్గరికెళ్ళింది. ఆ పిల్ల దగ్గరికెళ్ళింది. చేయి పట్టుకుంది. తనతో కారులో ఎక్కించుకుంది. దారిలో తన మిత్రుడు నడుపుతున్నటువంటి అనాథాశ్రమానికి ఆ కారుని తీసుకువెళ్ళింది. అక్కడ మిత్రుడితో ఆ అమ్మాయి విషయం చెప్పింది ఆమె. ఆ తర్వాత ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. అంటే అనాథాశ్రమంలో చేర్చిందన్నమాట. మిత్రుడి అనాథాశ్రమంలో ఆ పిల్లని. ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్‌లో చేర్చుకున్నాడు. ఆ అమ్మాయికి చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్ళు ఆ పిల్లని అమెరికా పంపించారు. ఈ కాలమంతా గిర్రున తిరిగిపోయింది. అంటే ఎప్పుడో వదిలేసింది. తర్వాతేం పట్టించుకోలేదు. హ్మ్. అమెరికాలో ఉన్న కన్నడ వాళ్ళు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళిందనమాట. అక్కడ ఓ అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసింది. అంతేకాదు ఆఖరి రోజు సుధామూర్తి లాడ్జింగ్‌కి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్‌కి వెళ్లారు సుధామూర్తి. అయితే కౌంటర్‌లోని వారేమన్నారంటే, "వద్దండి మీ బిల్లంతా ఒక అమ్మాయి కట్టేసిందండి" అని చెప్పారు ఆ కౌంటర్‌లో వాళ్ళు. "అబ్బా! ఎవరా అమ్మాయి చెప్పగలరా?" అని సుధామూర్తి వాళ్ళనడిగింది. ఓ 2, 3 అడుగులు వెనకే ఉన్న ఆ అమ్మాయిని చూపించారు వాళ్ళు. మీరెందుకమ్మా నా ఖర్చుకి పే చేశారు అని అ అడిగింది ఆ అమ్మాయిని సుధామూర్తి. అమ్మా! ఒక్కసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర నుంచి, ఇప్పుడు బిల్లు చేయడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెబుతూ ఆ పిల్ల తానేనని చెప్పింది. "మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఒక్క చిన్ని అవకాశమైనా కలిగించి, మీ బిల్లును నేను పే చేయడం చాలా చిన్నది.
నా వల్ల అయింది ఇదే అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు దండం పెట్టింది. ఆ పిల్లను చూచి సుధామూర్తి ఆశ్చర్యపోయింది. ఆమెను గట్టిగా హత్తుకుంది. ఇద్దరి కళ్ళలోనూ అప్రయమంగా కన్నీళ్లు కారాయి. ఆ! ఇది ఆ చిన్న ఆసరా ఆమెని ఒక ఉన్నత స్థితికి చేర్చింది. కాబట్టి అనాథలలో ఎవరికైనా ఒకరికైనా మనం సహాయం చేయగలిగితే, ఆ సుధామూర్తి గారి కళ్ళల్లో ఆ చివరలో వచ్చిన ఆనంద బాష్పాలున్నాయి చూసారా? అలాంటి ఆనంద బాష్పాలు మన కళ్ళలో కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా అవకాశం దొరికితే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించి, ఒక్కరికి ఆసరా ఇచ్చాము అనే ఆనందాన్ని మనందరం కూడా పొందటానికి ప్రయత్నిద్దాం. స్వస్తి.